లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవిత అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టులో ఊరట దక్కలేదు. కవిత వేసిన బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడగా కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ను తిహార్ జైలుకు తరలించారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ని ఈ నెల 4కు వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు. కుమారుడు పరీక్షలు ఉన్నందున ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ వేశారు. కవిత తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదించారు. కవిత విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని, ఈ కేసులో ఆమెను అరెస్టు చేయాల్సిన అవసరం లేదన్నారు. సమన్లకు స్పందించినా, విచారణకు సహకరించినా అరెస్టు చేశారని ఆరోపించారు. అరుణ్ పిళ్ళై స్టేట్మెంట్ అంశాలను సింఘ్వి కోర్టు ముందుకు తెచ్చారు. ఆయన 9 స్టేట్మెంట్లు ఒక రకంగా ఉంటే 10వ స్టేట్మెంట్ పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. 18 నెలల ముందు దాఖలు చేసిన ఛార్జ్షీట్, అడిషనల్ ఛార్జ్షీట్లో నిందితురాలిగా, ముద్దాయిగా కవిత పేరు లేదన్నారు. వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది. లిక్కర్ కేసులోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. దీంతో ఆయన్ని తిహార్ జైలుకు తరలించారు ఈడీ అధికారులు. ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. మొదట 7 రోజులు, తర్వాత 4 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది కోర్టు. లిక్కర్ కేసులో తిహార్ జైలుకు వెళ్లిన 4వ ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్. ఆయన కంటే ముందు ఎంపీ సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ జైలు పాలయ్యారు. కేజ్రీవాల్కు తిహార్ జైలు నెంబర్ 2 కేటాయించారు. మనీష్ సిసోడియా జైలు నెంబర్ 1, సత్యేంద్ర జైన్ జైలు నెంబర్ 7, సంజయ్ సింగ్ జైలు నెంబర్ 5లో ఉంటున్నారు. కల్వకుంట్ల కవిత జైలు నెంబర్ 6లో మహిళా విభాగంలో ఉన్నారు. తిహార్ జైల్లో కేజ్రీవాల్కు అల్పాహారంగా టీ, బ్రెడ్ ఇస్తారు. స్నానం చేసిన తర్వాత ఒకవేళ విచారణ ఉంటే కోర్టుకు హాజరవుతారు, లేదా తన లాయర్లతో సమావేశమవుతారు. ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్య భోజనం అందించనున్నారు. లంచ్లోకి 5 రోటీలు లేదా అన్నంతో పాటు పప్పు, మరో కూర ఇవ్వనున్నారు. 3:30కు కప్పు టీ, 2 బిస్కెట్లు స్నాక్స్ కింద తీసుకుంటారు. సాయంత్రం 4 గంటలకు తమ లాయర్లను కలుసుకునే వెసులుబాటు ఉంది. ఇక సాయంత్రం 5:30 గంటలకు రాత్రి భోజనం అందించనున్నారు. కేజ్రీవాల్కు టీవీ చూసే వెసులుబాటు ఉంది. కేజ్రీవాల్కు డయాబెటీస్ ఉండడం వల్ల ఆయనకు రోజు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయనున్నారు డాక్టర్లు. వారానికి 2 సార్లు కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం కల్పించారు.